యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదువుమా. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను గనుక ఇలాగూ చెప్పాను. ఈరోజు దేవుడు మనతో ఒక స్పష్టమైనటువంటి రీతిలో మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి. యూదా ఇస్కరియోతు దగ్గర దేవుడు ఒక సంచిని పెట్టాడు, కానుకల సంచి, డబ్బులు సంచి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవుడు పెట్టాడా లేకపోతే తనే తీసుకున్నాడా? దేవుడు ఉంచాడు అతని దగ్గర కదండి. తన దగ్గర డబ్బు సంచి ఉంది. ఎందుకు డబ్బు సంచి ఉంది? మనం బ్యాంకులో మనం బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక క్యాష్ కౌంటర్ కనపడుతుంది, క్యాషియర్ ఉంటాడు అందులో కదండి. ఆ క్యాషియర్ దగ్గరికి వెళితే డబ్బులు డిపాజిట్ అవుతుంది, డబ్బులు విత్డ్రా అవుతుంది. బ్యాంకులో ఎక్కడా కూడా మేనేజర్ దగ్గర కూడా డబ్బులు ఉండవు కదండి. క్యాష్ కౌంటర్లో మాత్రమే డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు వేయడానికి తీయడానికి ఆ క్యాష్ కౌంటర్లో నుండి మాత్రమే మనం పొందుకోగలం కదండి, రైట్? అలాగే యూదా ఇస్కరియోతు దగ్గర కూడా డబ్బు సంచి ఉంది. హీఈస్ ద క్యాషియర్. ఆయన చక్కగా పరిచర్యకు కావాల్సిన వాటన్నిటి విషయమై కొనడానికి కానీ అందులో ఏదైనా సరే తీసుకొని రావాలన్నా ఈ 12 మందిలో కూడా క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి, మనం యేసయ్య మనకి ఈ పని చెప్పారు కాబట్టి ఈ పని చేయడానికి డబ్బు ఇంత అవుతుంది కావాలి తీసుకోవడం, దేవుని పరిచర్య నిమిత్తం ఎవరైనా సరే ఇస్తే అందులో ఆ కానుకలు దాంట్లో తీసుకోవడం, ఇవన్నీ కూడా అతడు చేయాల్సినటువంటి పని, రైట్? అయితే అతడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ డబ్బు సంచి తన దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలిస్తా వస్తున్నాడు. డబ్బు సంచిలో డబ్బులు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. ఈ విషయం యేసయ్యకి తెలుసా? మీరు జాగ్రత్త చెప్పాలి. యేసయ్యకి ఈ విషయం తెలుసా? తెలిసి దొంగతనం జరుగుతుందని తెలిసి దేవుడు ఎందుకు అతని దగ్గరే డబ్బు సంచి ఉంచారు? యేసయ్య దొంగతనం జరుగుతుందని తెలిసి కూడా డబ్బు సంచి ఎందుకు యూదా దగ్గరే పెట్టాడు? క్వశ్చన్ నంబర్ 1. 2, ఇతడు దొంగతనం చేస్తున్నాడు, డబ్బులు దొంగతనం చేస్తున్నాడు. డబ్బు సంచి ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాడా లేకపోతే డబ్బు సంచి ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాడా లేకపోతే డబ్బు మీద మనసుతో దొంగతనం చేస్తున్నాడా? డబ్బు సంచి ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాడా? డబ్బు మీద మనసు ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాడా? అంటే సంచి ముందొచ్చిందా, ఆలోచన ముందొచ్చిందా? ఆలోచన జాగ్రత్త చెప్పాలి మీరు ఇక్కడ అధ్యక్ష. డబ్బు సంచి ముందుందా, ఆలోచన ముందుందా? సంచి ముందు అమ్మా, ఆలోచనే ముందుంది. డబ్బు సంచి కంటే ముందే ఆలోచన ఉందా? సంచి ఉంది కాబట్టి ఆలోచన వచ్చింది, అంతేనా? లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆలోచన వచ్చిందా? నెంబర్ 2, సంచి ఉంది కాబట్టి ఆలోచన వచ్చింది. అక్కడ క్లియర్గా ఉంది, డబ్బు సంచి తన దగ్గర ఉండినందున అతడు ఆ సంచిలో ఉన్న దానిని దొంగిలించుచు వచ్చాను. అంటే సంచి లేకపోతే, డబ్బు సంచి లేకపోతే దొంగతనం జరిగేదా? డబ్బు సంచి లేకపోతే దొంగతనం జరిగేదా? జరిగేది కాదన్నప్పుడు మరి డబ్బు సంచి తీసేసి, అబ్బాయి యూదా నువ్వు కాస్త తేడా పడింది, అకౌంట్స్ అన్ని క్లారిటీగా లేవు కాబట్టి నువ్వు వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్పేసి ఆ సంచి దేవుడు ఎందుకు తీసేయలేదు? డబ్బు సంచి దేవుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చుంటే యోధా బ్రతికుండేవాడా కాదా? బ్రతికేవాడు, అవునా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఏమై ఉన్నాడో తన బిడ్డలు కూడా అదే అయి ఉన్నారు. ఆమెన్. ఆయన
సంపూర్ణమైనటువంటి ఆయన స్వేచ్ఛ కలిగినటువంటి వాడు, ఆయన స్వయంభువుడు, ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, ఆయన సర్వోత్మాష్టుడు, ఆయన స్వయంభువుడు, ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు, ఆయన సంపూర్ణ స్వేచ్ఛ కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు స్పష్టంగా నాయనా మీకు సంపూర్ణ సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి అని ముందుగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు యోధ సంపూర్ణ స్వేచ్ఛ కలిగినటువంటి వాడు, ఏదైనా చేయొచ్చు. కానీ అతడు చేయకూడని పని చేస్తూ వచ్చాడు. దాని మీద ఆలోచన పెరిగింది, దాని మీద ప్రేమ పెరిగింది, దాని మీద వ్యామోహం పెరిగిపోయింది, దాని మీద వ్యసనపరుడుగా మారిపోయాడు. కారణం ఏంటంటే ఆ డబ్బు సంచి తన దగ్గర పెట్టుకున్నాడు. అదే కనుక డబ్బు సంచిన తన దగ్గర పెట్టుకోకపోతే తన జీవాన్ని కాపాడుకునేటువంటి వాడు. డబ్బు సంచి దేవుడే ఇచ్చాడు, కానీ ఆ డబ్బు సంచిలో దొంగతనం చేయమని దేవుడు చెప్పలా. డబ్బు సంచి దేవుడే ఇచ్చాడు కదా, పండు తినొద్దు అని చెప్పాడు, కానీ చెట్టు పెట్టాడు. చెట్టే లేకపోతే జరిగేదా? చెట్టే లేకపోతే పాపం జరగడానికి అవకాశం లేదు. మరి అదేదో దేవుడు చేయొచ్చుగా అంటే, దేవుడు సర్వ హక్కులు కలిగినటువంటి వాడు. అయితే మనిషి ఆల్వేస్ డిపెండెంట్, దేవుడి మీద ఆధారపడాల్సిందే తప్ప మనిషికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. చేయుటకు అన్నిటి యందు స్వతంత్రం ఇవ్వబడినది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకంటే మనిషికి అన్ని చేయొచ్చు, కానీ దేవుని మీద తప్పనిసరిగా ఆధారపడాల్సిందే. అందులో మనిషికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. రైట్? ఈ విషయాన్ని గమనించాలి. చెట్టంతా ఆ పండులో ఏమి లేదు, చెట్టులో కూడా ఏమి లేదు, దేవుని మాటలో ఉంది, ఆ ఆజ్ఞలో ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, క్లియర్, అంతే. తినొద్దు, తిన్నాడు, పాపం చేశాడు, అంతే. దేవుడు నీకు ఒక లిమిట్స్ పెట్టాడు, నీకు లిమిట్స్ దాటి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు. అవకాశం ఉంది, కానీ నువ్వు వెళ్ళకూడదు. అది నీ జీవమునకు క్షేమము కాదు. నువ్వు చర్చికి రావచ్చు, ఇంటికాడ కూర్చోవచ్చు. చర్చిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినొచ్చు, ఇంటికాడ కూర్చొని టీవీ సీరియల్ కూడా చూడొచ్చు, రెండు చేయొచ్చు. కానీ ఏది ఉత్తమమో దానిని నువ్వు ఎంపిక చేసుకోవాలి. నువ్వు తినొచ్చు, తినకపోవచ్చు. తినమని దేవుడు చెప్పాడా, తినొద్దని దేవుడు చెప్పాడా? ఆ మాటకు నువ్వు లోబడితే దేవుని జీవాన్ని పొందుకుంటావు. లోబడకపోతే, విధేయత చూపించకపోతే దేవుని శిక్షకు పాత్రలు అవుతాం. క్లియర్. యోధా కూడా చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ప్రభువా ఇది నా దగ్గర ఉంది కాబట్టి, ప్రభువా ఇది నా దగ్గర ఉంది కాబట్టి నాకు దీని మీద వ్యామోహం పెరుగుతుంది, ప్రభువా దీని మీద నాకు ప్రేమ కలుగుతుంది, ప్రభువా ఈ డబ్బు సంచి నా దగ్గర ఉంది కాబట్టి దీని మీద నాకు లేనిపోని ఆలోచనలు కలుగుతున్నాయి, దీన్ని దయచేసి నాది నుండి తీసేయి అని ఒక్క మాట దేవుడికి చెప్పుంటే దేవుడు దానిని తీసేసి ఇంకొకరికి అప్పగించేవాడు. రైట్? ఇంకోటి, అబ్బాయి యోధా ఈ సంచి తీసుకొని యాకోబుకి ఇచ్చేయి అని ఉంటే ఆ 12 మందిలో డిస్కషన్ జరిగేది. అరే ఎందుకురా యోధా దగ్గర కాకుండా యేసయ్య ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడురా, అంటే యోధా ఏదో తప్పు చేసి ఉంటాడురా, అంటే యోధా ఏదో చేయకూడని పని చేసి ఉంటాడురా అని వాళ్ళ డిస్కషన్ జరిగేదా? దేవుడు ఎంత గొప్పవాడంటే నీ మీద ఒక నింద పడడానికి కూడా దేవుడు ఇష్టపడేవాడు కాదు. దేవుడు యోధా దగ్గర నుండి డబ్బు సంచి తీసేసి యాకోబుకో, యోహానుకో, పేతురుకో, లేకపోతే తోమాకో వీళ్ళెవ్వరికి ఇవ్వకుండా యోధా దగ్గరే ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ఈ 12 మందిలో ఒకవేళ రాంగ్ ఆలోచన, రాంగ్ థింకింగ్ ఒకవేళ యోధా మీద పడుతుందేమోనని దేవుడు ఆ పని చేయలేదు. అదే గనక యోధా, ప్రభువా దీని మీద నాకు వ్యామోహం పెరుగుతుంది ప్రభువా, నేను నమ్మకంగా దీంట్లో ఉండలేకపోతున్నా, ఇది వద్దు ప్రభువా, తీసేసి యోహానికి ఇవ్వ, యాకోబుకి ఇవ్వ, ఇంకొకరికి ఇవ్వ, ఈ బాధ్యత ఇంకొకరికి అప్పగించవా, ఈ ట్రెజరర్ బాధ్యత ఇంకొకరికి అప్పగించవా,
అనుంటే నిక్షేపంగా సంతోషంగా వెరీ గుడ్ దా అని చెప్పేసి వేరే వాళ్ళకి అప్పగించేవాడు. కానీ ఆ పని చేయలా. ఈరోజు నేను చెప్పేటువంటి వర్తమానంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆటంకంగా ఏదైతే ఉందో దానిని దేవుడికి చెప్పి, ప్రభువా ఇది నా జీవితంలో వద్దు, ఇది తీసేయి అని చెప్పటం నీకు రావాలి. నీ జీవితం దేన్నైతే ఆశించి, నీ కోరికలు, నీ తలంపులు, నీ ఊహలు, ఉద్దేశాలు వేటినైతే ఆశించి నీవు దేవునికి దూరం అయిపోతా ఉన్నావో, ఒక్కసారి ప్రభు వైపు చూసి, ప్రభువా దీనివల్ల నేను నీకు దగ్గరగా రాలేకపోతున్నా, కాబట్టి దయచేసి దీన్ని నా నుండి తీసేయి అని నువ్వు అడిగేంత వరకు దేవుడు దానిని నీ దగ్గర నుండి తీసేయడు. అది ఒక వ్యసనం కావచ్చు, అదొక బలహీనత కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నేను చాలా ఒక తల్లి అడుగుతా ఉంది, అయ్యా మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ తాగుబోతుడు ఎందుకు మారట్లా, అయ్యా ఈ వ్యసనపరుడు ఎందుకు మారట్లా, ఈ వ్యభిచారం ఎందుకు మారట్లా, అయ్యా ఈ బలహీనతలు ఎందుకు మానట్లేదు, ఇల్లు ఈ దొంగతనం ఎందుకు మానట్లా, ప్రార్థన చేస్తున్నాం ఎందుకు చేయట్లా? కారణం ఒకటే, ఒక్క మాట నువ్వు దేవుడికి ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ప్రభువా దయచేసి నన్ను విడిపించు అని వారి నోటితో చెప్పేంత వరకు దేవుడు ఆ బలహీనత నుండి వారి నుండి విడిపించాడు, ఆ బలహీనత వారి నుండి తొలగించాడు. ఎందుకంటే ఆ బలహీనతను వారు ప్రేమిస్తున్నారు, దానిలో ఆనందిస్తున్నారు. కాబట్టి దేవుడు దానిని వారి పర్మిషన్ లేకుండా తీసాడు. అర్థమవుతుందా? వారికి ఇష్టం లేకుండా దాన్ని వారిలో నుండి తీసాడు. అది చెడ్డదని తెలిసిన దేవుడు తీసాడు. దాన్ని ఆపడానికి దేవుడు పోలీసుడు కాదు, రే అనేవాడు దేవుడు కాదు. చేస్తావా చెయ్యి, అటు వెళితే నీకు మరణం వస్తుంది, ఇటు వెళితే నీకు జీవం వస్తుంది, నీ ఇష్టం, నేను ఆపను, నీ ఇష్టం, దేన్ని కోరుకుంటావో కోరుకో అంటాడు తప్ప దేవుడు పోలీసుడై కమాండ్ చేయడు. అందుకనే ఇంకా మనం ప్రార్థనలు చేస్తున్న, చాలా మంది ప్రార్థనలు చేస్తున్న వారి జీవితాల్లో, థర్డ్ పర్సన్ జీవితాల్లో కార్యాలు జరగట్ల. వారు ఒక్క మాట చెప్తే, నేను ఎప్పుడు ప్రార్థన చేసేది, ప్రభువా వీళ్ళు ఒప్పుకునే మనస్సు, ప్రభువా వీళ్ళు పశ్చాత్తాపడే మనసు, ప్రభువా వీళ్ళు విడిచిపెట్టాలన్న ఆలోచన వీరికి దయచేయి. ఒక్క ఆలోచన చేయి. నిజంగా చెప్తున్నా ప్రియమైన దేవుని పిల్లలు, ఎప్పుడైతే దేవుని కనికరము కోరుకుంటారో వారు వర్ధిల్లుతారు. ఆమెన్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకునేవాడు కనికరాన్ని పొందుకుంటాడు, వర్ధిల్లుతాడు. ఆమెన్. కాబట్టి ఈరోజు గమనించాలి, నీ దేహాన్ని చెడిపేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దయచేసి గమనించండి. దేవుడు నీ ప్రయోజనం కొరకు దాన్ని దేవుడు ఇచ్చాడు, నీ మేలు కొరకు దాన్ని ఇచ్చాడు. దాన్ని దుర్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, నిన్ను అది ఆటంకపరుస్తుంది, దాన్ని నువ్వు వాడకూడని విధానంలో వాడుకుంటున్నావు, అది నిన్ను ఆటంకపరుస్తుంది. ఇమ్మీడియట్ గా దాని నుండి తొలగిపో. ప్రభువా ఇది నాకొద్దు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము. ఆమెన్. దుష్కార్యములు చూడకుండా నా కనులను త్రిప్పివేయము. భక్తి హీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటాను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మన జీవితాలను కొన్నిసార్లు మనము చక్కగా నడిపించుకోవడం మనకు రావాలి. వాటి నుంచి విడుదల పొందుకోవడం కోసం దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నిన్ను ఏదైతే నీ జీవితంలో ఏది ఆటంకపరుస్తుందో నీకు తెలుసు. అదొక టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఒక స్నేహం కావచ్చు, లేకపోతే ఒక సహవాసం కావచ్చు, ఒక క్రియలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను దేవుడికి దూరం చేస్తుంది, నీ సమయాన్ని పాడు చేస్తుంది, నిన్ను దేవునికి దూరం చేసి నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. అది ఏదైనా కావచ్చు. చాలా మంది ఎందుకమ్మా నువ్వు అంటే వేరే కారణాలు చెప్తారు. చూసావా, నువ్వు దేవుడి దగ్గర రాకుండా చేస్తున్న కారణం ఏంటి? అది ఏంటిది?
గుర్తుపెట్టుకో. కాబట్టి దాని నుంచి విడుదల పొందుకోవడం నీకు మేలై ఉన్నది. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును, చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి, నా దేహమును చెరుపు దానిని తొలగించుకొందును. ఆమెన్. నీ దేహాన్ని చెడగొట్టేదాన్ని, నీ దేహాన్ని పాడు చేసేదాన్ని, నీ దేహాన్ని దేవునికి దూరం చేసేదాన్ని నువ్వు తొలగించుకోకపోతే, ఏమండి, డబ్బు శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా? డబ్బు శరీర సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా? క్లియర్గా చెప్పండి. శరీర సంబంధమైనదే, భూ సంబంధమైనదే కదా. కాబట్టి వీటి మీద నీ మనసు పెట్టొద్దు. నీకేది కావాలో దేవుడికి తెలుసు. నిశ్చయము నిన్ను ఆయన పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? పోషిస్తాడు. దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును ధనవంతులు చేసింది దేవుడే. కానీ వీరెవరిని మీ డబ్బు తీసేసేయండి, వదిలిపెట్టండి అనలా. ఆ యవనస్తుడు అన్నాడు, నీ డబ్బును వదిలిపెట్టి నన్ను వచ్చి వెంబడించని. దేవుడు డబ్బుకు వ్యతిరేకం కాదు. నువ్వు ఆస్తిపరుడు అవ్వాలి, అంతస్తుడు, గొప్పవాడివి కావాలి, ప్రయోజకుడివి కావాలి, ఉన్నత స్థానంలో ఉండాలి. యెహోవా చేత ఆశీర్వదించబడ్డవారు ఇలా ఉంటారు అని నిన్ను చూపించాలి. దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఘనులతో నిన్ను కూర్చుండబెట్టాలని కోరుకుంటున్నాడు, ఉన్నత స్థితిలో పెట్టాలని కోరుకుంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండలు నిన్ను ఎక్కించాలని దేవుడు ఆశ. అయితే నువ్వు వాటి మీద మనసు పెట్టొద్దు, దేవుడి మీద మాత్రమే మనసు పెట్టు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అలా కాకుండా భూ సంబంధమైన వాటిని ఆశించి నీ దేహాన్ని చెరుపు వారి యొద్దకు నువ్వు వెళితే, చెరుపు వాటిని నువ్వు ప్రేమిస్తే, ఆశిస్తే, నీ శరీరాన్ని మాత్రమే కాదు ఆత్మను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా కోల్పోతుంది. చూడండి, శరీర సంబంధమైన దాన్ని ఆశించి ఆత్మ సంబంధమైన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్న వారందరూ తమ్మును తామే పొడుచుకున్నారంట. తమ్మును తాము పొడి చేసుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, భూ సంబంధమైన వాటి మీద ఆశపడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు తన భార్య, పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసినప్పుడు యోసేపు ఒక చక్కని పని చేశాడు. ఏ పని చేశాడు తెలుసా? ఆమె ఎవ్వరూ లేని టైంలో, పోతీఫర్ భార్య ఎవ్వరూ లేని టైంలో యోసేపు వస్త్రాన్ని పట్టుకుంది. వస్త్రాన్ని పట్టుకుంటే యోసేపు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు యోసేపు? నాది నాకు ఇచ్చే మమ్మీ, నా వస్త్రం నాకు ఇచ్చే అన్నాడా? ఏమన్నాడు? వస్త్రాన్ని ఆడ వదిలేసి పారిపోయాడు. అవునా? వస్త్రాన్ని అక్కడ వదిలేసి యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఆ వస్త్రం ముఖ్యం కాదు, తన పరిశుద్ధత ముఖ్యం, తన పవిత్రత ముఖ్యం, తన జీవితం ముఖ్యం, వస్త్రం కాదు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, శ్రమ రావచ్చు, రాకపోవచ్చు, సెకండరీ. ముందు నీ పరిశుద్ధత కాపాడుకోవాలి కదా, ముందు నీ పవిత్రత కాపాడుకోవాలి కదా, తర్వాత సెకండరీ అది ఏదైనా సరే, మేలైనా కీడైనా. ఆమెన్. మొదట పారిపోవడం నేర్చుకోండి, దానితో ఆటలాడుకోవద్దు. పాపం నీ ఎదుటున్నప్పుడు దాని దగ్గర నుండి పారిపోవడం నేర్చుకో. నా కనుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అన్నాడు కీర్తనకారుడు 101:3 ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను పాడు చేసేది ఏదైనా సరే దాని దగ్గర నుండి పారిపోవడం నేర్చుకో, దాంతో ఆటలాడుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను ఆటలాడుతున్నాడు. నీ బలం దేంట్లో ఉందో చెప్పు, నీ బలం దేంట్లో ఉందో చెప్పు అని చక్కగా
కూర్చోబెట్టి పనుకోబెట్టి చక్కగా అడుగుతున్నప్పుడు ఆమె దగ్గర నుండి లేచి, నా బలం సంగతి నీకెందుకే దౌర్భాగ్యురాలా అని చెప్పేసి చెంప మీద పెట్టేవాడు కొట్టి పరిగెత్తకుండా, నా బలం నిలవంజి సువల్లో ఉంది, నా బలం దాంట్లో ఉంది, దీంట్లో ఉంది అని చెప్తున్నాడు. ఆటలాడుతున్నాడు. సరే, ఫిలిస్తీన్లు వస్తున్నారు. ఫిలిస్తీన్ సర్దారులు వచ్చి చక్కగా పట్టుకోవడానికి వస్తున్నప్పుడు చంపేస్తున్నాడు. అరే, నేను చెప్పడాన్ని బట్టే కదా ఇది ఇలా చేస్తుంది అని జ్ఞానం కలిగినా సరే అక్కడ నడుచుకొని పరిగెత్తాడా? పరిగెత్తలా. ఆటలాడుతూనే ఉన్నాడు. పాపముతో ఆటలాడొద్దు, జాగ్రత్త. పాపం ఏం చేయదులే అని ఆటలాడొద్దు, జాగ్రత్త. పాపము పట్టుకుంటుంది. పాపము చేత పట్టుకుంటే నువ్వు పట్టుకోవడం కాదు, అది నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. పాపం నువ్వు ఒక్కసారి దొరికావా, దాని మీద నీకు వ్యామోహాలు, కోరికలు వగైరా 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 పెరిగిపోతాయి. అది నీ దేహాన్ని పాడు చేసేదాకా వదిలిపెట్టదు. స్టార్టింగ్ మొదట సరదాగా ప్రారంభమయ్యేది చివరికి జీవితాన్ని పాడు చేసేదాకా వదిలిపెట్టదు. అరే, అది పులి పిల్లరా, పిల్లి పిల్ల కాదురా, దాన్ని పెంచుతున్నావు, అరే అది మంచిది కాదురా, వదిలిపెట్టారా, అడవిలో వదిలిపెట్టారా అంటే, ఊరుకో, మా అబ్బాయి అడిగాడు, అదేం చేయదు, పిల్లి పిల్లలా ఉంది, ఎంత బాగుంది చూడు చక్కగా అని చెప్పేసి ఆ తండ్రి తీసుకుని వచ్చి కొడుకు ఇస్తే, ఆ కొడుకు దాంతో ఆడుకుంటూ కొడుకు ఎదుగుతున్నాడు. పులి పిల్ల ఎదిగి పెద్దదయింది. పులి పిల్ల కాస్త పులి అయి కూర్చుంది. ఈడు ఎదిగాడు, పిల్లోడు ఎదిగాడు. ఒకసారి ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు చక్కగా కింద పడ్డాడు. పిల్లోడు కాలికి గాయమైంది. అది పులి పిల్ల వచ్చి ఇప్పుడు నాకింది, నాకగానే దానిలో ఉన్నటువంటి నిజ స్వభావం బయటకు వచ్చింది. అమాంతం వాడి మీద పడింది. ఏం చేసింది? చీల్చివేసింది. అమ్మో అయ్యో అని నెత్తి బాదుకున్న, వదిలిపెట్టమని బ్రతిమలాడినా, ఎట్లా చేసినా అదేమైంది చివరికి వదిలిపెట్టకుండా ప్రాణం తీసేసింది. లబోదిబోమంటే అప్పుడు ఏమైనా వచ్చిందా? వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టుంటే దాని స్వభావం పాపమే. చిన్న పావునైనా ఏం చేయాలా? పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. నువ్వు పాపంతో ఆటలాడొద్దు, అరే ఇది తప్పు, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ పద్ధతులు బాగల, వారి ఆలోచనలు బాగల, వారి విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దన్నాడు ప్రభు. వారితో ఎంతవరకో అంతవరకే వారితో కూర్చొని శుభ్రంగా ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటా నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తా ఉంటే నీ జీవితం పాడు అయిపోతుంది. జాగ్రత్త. వారి దగ్గర నుండి లేచి దూరంగా పారిపోవడం నేర్చుకో. ఆ అలవాట్ల నుండి దూరంగా లేచి పారిపోవడం నేర్చుకో. పైనున్నవాడిని కిందకి లాగటం ఈజీయా, కిందున్నవాడిని పైకి లాగటం ఈజీయా? కింద ఉన్నవాడిని పైకి లాగటం ఈజీయా, పైన ఉన్నవాడిని కింద లాగటం ఈజీయా? కిందోడిని పై ఆలోచిస్తున్నారా? పైన ఉన్నవాడిని కింద లాగటం ఈజీయా, కింద ఉన్న పైకి లాగటం ఈజీమా? పైన ఉన్నవాడిని చాలా ఈజీ. కింద ఉన్నవాడిని ఎంత బలం ఉపయోగించాలో. వద్దమ్మా, వద్దు తల్లి, వద్దమ్మా, వద్దయ్యా, వద్దురా 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 అని దేనికోసం అనుకున్నావు? దేవుడు బతిమలాడే దేనికోసం అనుకున్నావు? నీ జీవితాన్ని పాడు చేస్తా. లేదు నాకు తెలుసులే, నేను మానేయాలనుకుంటే మానేస్తా, చూడకూడదు అనుకుంటే చూడను, చేయకూడదు అనుకుంటే చెయ్యను, ఇలాంటి మాటలు చెప్పి చివరికి దేవుడికి దూరమైన వాళ్ళు బోల్డ్ అంతమంది. అరే అన్యులతో సహవాసం వద్దురా అమ్మా, వాళ్ళని పెళ్లి చేసుకోవద్దమ్మా, వాడు లేదు పాస్టర్ గారు నేను వెళ్ళి వారిని మార్చేస్తాను. లేదు పాస్టర్ గారు నేను వాళ్ళని, నువ్వు మార్చడం సంగతి దేవుడికి ఎరక, నువ్వు మార్చకపోతే సరే. శుభ్రంగా కూర్చొని ఇప్పుడు వేరే పేరు కూడా మార్చేసుకున్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటలాడొద్దు పాపంతో. అది నీకు ఇబ్బందికరంగా ఉంది, ప్రభు ఇది నాకు వద్దయ్యా, తీసే, నేను ఇబ్బంది పడుతున్నా ఈ ఉద్యోగం వల్ల, ఈ పని వల్ల, లేకపోతే ఈ వ్యసనాల వల్ల, లేకపోతే ఈ స్నేహం వల్ల, ప్రభు ఈ బిడ్డ వల్ల, ఈ వ్యక్తి వల్ల నేను నీకు దూరం అవుతున్నా. కొంతమంది చెబుతారు, అయ్యా వాళ్ళు మాట్లాడకపోతే ఎంత ఆనందంగా ఉందో, పోతే పోయిందయ్యా పనికి మాలిన స్నేహం, వాళ్ళు మాట్లాడకపోతే బాగుందయ్యా నాకు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
అవునా? ఎందుకని? వారి జీవితాలు వారికి ముఖ్యం. అవునా? జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైనటువంటి అలవాట్లు, వ్యర్థమైనటువంటి క్రియలు మనకొద్దు. వాటి నుండి దూరంగా పారిపోండి. మొన్న దయ్యమ్మ గారు చక్కగా మంచి పెద్ద టీవీ కొనుక్కున్నారు తల్లిగారు. చక్కగా దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా చెబితే నేనేమంటానని ముందుగా కూడా చెప్పకుండా నా చేతే ప్రార్థన చేయించుకున్నాను. అది కావాలయ్యా, ప్రార్థన చేయి, అది రావాలని. అది వస్తే నేను మళ్ళీ ఏమంటాను అనుకుండా, అది కావాలి, ముందు ప్రార్థన చేయ, ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నా అంటే నేను ఏ బంగారం వస్తువు అనుకుని నేను ప్రార్థన చేశా. శుభ్రంగా టీవీ తీసుకొచ్చి, అయ్యా ఇదే వస్తువు అయ్యా అని. రైట్, మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. అయితే టీవీ ఇచ్చినా, సెల్ ఫోన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవునికి మహిమ కోసం. ఆమెన్. అందరి ఇంట్లో టీవీలు మంచిది ఉండాలి, ఫోన్లు అందరికీ ఉండాలి, డబ్బులు అందరికీ ఉండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ లిమిట్స్ ఉండాలి. ఏవి చూడాలో ఏవి చూడకూడదో జాగ్రత్తగా మనం నడుచుకోకపోతే అది మనల్ని పాడు చేస్తుంది. దేవునికి దూరం అయిపోతాం, దేవునికి చాలా దూరం అయిపోతాం. ఎంతవరకో అంతవరకే. అర్థమవుతుందా? అలా అని వ్యర్థమైన విషయాలు చూస్తా ఉండమని కాదు. కొన్ని బురదలో ఊబిలో దిగితే ఊబిలో నుండి పైకి రావటం కాదు, ఊబి కిందకి లాక్కెళ్ళిపోతుంది నిన్ను. పాపం ఊబి లాంటిది. ఆ పాపంలో నువ్వు పడితే అది నిన్ను దిగ లాక్కోవడమే తప్ప, దిగ మింగడం తప్ప పైకి లేవనెత్తడం దానికి తెలియదు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే యెహోవా పడిపోవు వారిని అందరినీ లేవనెత్తువాడు. గడి చేపలు కూడా దేవుడి నామాన్ని కనపరుచుకుంటాం. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి రా. నీ స్థితి పాడైపోతుందేమో, దిగజారిపోతుందేమో, దేవునికి దూరం అయిపోయి దేవుడు వద్దన్న విషయాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఏ విషయాలైతే నిన్ను దేవుడికి దూరం చేస్తున్నాయో, ఏదైతే నిన్ను దేవుడికి దూరం చేస్తుందో, దయచేసి దాన్ని వదిలిపెట్టేసే దేవుని దగ్గరకు రా. దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం, ఆనందిస్తాం. ఆమెన్. ఒకని కలిమి విస్తరించడం వలన వారి జీవమునకు మేలు కాదు. కలిమి విస్తరించుట వారి జీవమునకు మేలుకరమైనది కాదు. డబ్బు విస్తరించడం వల్ల మేలైంది కాదు. మహా అయితే నువ్వు మామూలుగా పూరింట్లో ఉండేదానివి బంగ్లాలో ఉంటావు, కారులో తిరిగేదానివి, లేకపోతే చిన్న ఆల్టో కారులోనో మారుతి కారులో తిరిగేదానివి BMW కారులో తిరుగుతావు. ఈ కాదు, దేవుని బిడ్డల అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఆమెన్. నీ కారు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, నీకు కావాల్సినవన్నీ ప్రొవిజన్స్ దేవుడు ఇస్తాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు దేవుడు. మిమ్మల్ని పస్తులుంచే దేవుడు కాదు. ఆమెన్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. నేను అవసరమైతే అమెరికాకు ప్రెసిడెంట్ని కూడా చేస్తాడు దేవుడు. ఆమెన్. చేస్తాడు దేవుడు. చేయడా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ ఒక క్రైస్తవుడా కాదా? మరేం నవ్వుతారేం? దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచానికి దీవెనగా ఉన్న వారందరూ క్రైస్తవులే. కానీ నీ పాప జీవితాన్ని వదిలిపెట్టేసే, నిన్ను దేవునికి దూరం చేస్తున్న విషయాలకి వదిలిపెట్టేసే. అప్పుడు దేవుని మేలును పొందుకుంటావు. దేవుని దగ్గరకు రా. ఎందుకు లేట్ అవుతుంది? దేవుని దూరం అవడానికి కారణం ఏంటి? ఎందుకు లేట్ చేస్తున్నావు? ఆ కోడ ఎక్కువైపోయిందా? లేకపోతే ఇంకో పని ఎక్కువైపోయిందా? త్వరగా చేసుకోవాలి. టైం దేవుని సన్నిధికి రావాలి, చెయ్యాలి, కూర్చోవాలి, ఆరాధించాలి. దేవుడిని దీవిస్తాడు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ జీవితాలను పాడు చేసే ప్రతి విధమైన పాపిష్టి దురాత్మ క్రియలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. వాటి నుంచి మీరు విడుదల పొంది సమాధాన స్థితిలో సంతోషంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి మీరు ఆరాధించుదురు గాక.